ఓం ఈ యొక్క ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చినటువంటి పరమేశ్వర భక్తులకు జిజ్ఞాసులందరికీ కూడా హృదయపూర్వక నమస్తే. ముందుగా భగవంతుని ప్రార్థన చేసి ఆ తర్వాత ప్రశ్నోపనిషత్తులోకి వెళ్దాం. ఓం తమీశానం జగతస్తస్పుషస్పతిం ధియం జిన్వమవసేహుమహే వయం పూషానో యథా వేదసామసద్వృదే రక్షితాపాయురదబ్ధః స్వస్తయే. ఋగ్వేద మంత్రము. ఇది మనము స్వస్తివాచనంలో కూడా స్వస్తయే స్వస్తివాచనంలో ఈ మంత్రాన్ని చదువుతాం. యజ్ఞం చేసే ముందరగా స్వస్తివాచనము శాంతి ప్రకరణంలో మనం చదువుతుంటాం మంత్రాలు. అందులో ఇది స్వస్తివాచన మంత్రము. స్వస్తి అంటే మనకు అందరికీ కూడా శుభములు కలగాలి అని భగవంతుని ప్రార్థన చేసేటటువంటి మంత్రం. ఇక్కడ మనం ఒక్కొక్క పదానికి అందరం కూడా అర్థం తీసుకుంటే చూడండి, శ్రద్ధగా గమనించాలి. ఇది పరమేశ్వరుని యొక్క జ్ఞానము, సత్య జ్ఞానం. ఎప్పటికీ సృష్టి ప్రారంభం నుండి సృష్టి ఎండింగ్ వరకు కూడా, అలాగే మళ్ళీ సృష్టిలో కూడా, అలాగే ఎప్పటికీ పరమేశ్వరుడు ఎట్లయితే నిత్యుడో అతని జ్ఞానం కూడా నిత్యమే. కాబట్టి ఆ జ్ఞానమే మనం పొందాలి, పరమేశ్వర జ్ఞానమే మనం సంపాదించాలి. అయితే మనము శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, కల్పము, నిరుక్తము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వేద ముందు వాటిని చదవాలి. చదివిన తర్వాత మనకు వేద జ్ఞానం కలుగుతుంది. కాకపోతే అది ఎంత చదవడానికి గురుకులం పోవాలి, గురుకులంలో ఉండి చదవాలి. అటువంటిది లేదు. కాబట్టి కనీసం మనము భావార్థాన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇంకొకటి కూడా, మీరు యజ్ఞం కూడా చేస్తూ ఉండాలి, యజ్ఞములలో భాగస్వాములు అవుతూ ఉండాలి, యజ్ఞాలలో పాల్గొంటూ ఉండాలి. ఏమి యజ్ఞం చేయకుండా నీకు వేదం అర్థం కాదు. ఎవరికైనా యజ్ఞం చేసినటువంటి వారికి మాత్రమే వేదం అర్థమవుతుంది, పరమేశ్వరుడు తెలియబడతాడు. యజ్ఞం చేయని వాళ్లకు పరమేశ్వరుడు తెలియబడడు. కాబట్టి అందరూ యజ్ఞం చేయాలి, యజ్ఞం నేర్చుకోవాలి. యజ్ఞం చేసేది 20 నిమిషాలు పడుతుంది అంతే. అది కూడా నువ్వు నేర్చుకోకపోతే భగవంతుడు నీకు తెలియబడడు. ఉదయం సాయంకాలం 2 పూట్ల యజ్ఞం చేయాలి. చేసిన తర్వాత చూడండి మీకు ఎటువంటి ఆత్మానందం కలుగుతుందో, ఎటువంటి దివ్య సుఖం, ఎటువంటి సంతృప్తి. యజ్ఞం చేయకపోతే ఇవన్నీ ఏం ఫలితం? యజ్ఞంలో చాలా దివ్య సుఖాలు ఉన్నాయి. ఆ సుఖాలన్నీ ప్రజలందరూ దూరం అవుతున్నారు. అటువంటి దివ్యమైనటువంటి సుఖమును కలిగించేదే యజ్ఞం. చేసిన తర్వాత ఎంత ఆత్మ సంతృప్తిగా ఉంటుందంటే అది మనం చెప్పలేమ్మా, ఎక్స్ప్రెస్ చేయలేం. కాబట్టి అందరూ కూడా యజ్ఞమును నేర్చుకోవాలి. ఆర్య సమాజంలో కూర్చొని యజ్ఞం నేర్చుకోవాలి. యజ్ఞం చేసే పద్ధతి నేర్చుకొని ఆ విధంగా ఇంట్లో స్వయంగా యజ్ఞం చేయాలి. చేస్తేనే అన్నీ వస్తాయి, చేయకుంటే ఏం రావు. క్రియా అనుష్ఠానం లేకుండా ఏది సాధ్యం కాదు. కాబట్టి అందరూ కూడా యజ్ఞమును చేయాలి. లేదు మీరు స్వయంగా చేయలేని పక్షంలో
యజ్ఞం జరుగుతుంటే అక్కడ పాల్పంచుకోవాలి, అక్కడ పాల్గొనాలి. పాల్గొని ఆ క్రియా అనుష్ఠానం చేస్తూ ఉండాలి. అప్పుడు నీకు వేదం అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా శ్రద్ధగా వినండి. సరే, మీరు ఇంతకు మునుపు చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక నుంచి ఆ ప్రయత్నం చేయాలి. మేము చేస్తాం గురూజీ, చాలా సంవత్సరాల నుంచి యజ్ఞం చేస్తాం. ఓకే ఓకే అమ్మా. మొన్న చతుర్వేద పారాయణ యజ్ఞం కూడా చేసినాం గురూజీ. 4 వేదాలు మంత్రాలు ఆహుతితోటి ఇచ్చేసి చివరి రోజు పూర్ణాహుతి చేసినాం అన్నట్టు. చతుర్వేద పారాయణం అని విద్వాంసులను పిలిచి లాస్ట్ పూర్ణాహుతి చేసినాం. చాలా చాలా సంతోషం. అందరు పురోహితులకు సన్మానం చేసి చేసినాం గురూజీ. సంతోషమ్మా. అట్లా అందరూ యజ్ఞం చేస్తే అర్థమవుతుంది మా. మహాభారతంలో ఒకసారి భీష్ముడు ధర్మరాజును అడుగుతాడు, నీకు వేదము అర్థమవుతుందా అని. అంటే అక్కడ ధర్మరాజు మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తాడు, ఎందుకు అర్థం కాదో చెప్పు అంటాడు భీష్ముని. అని అని వెంటనే అంటాడు, నేను యజ్ఞం చేస్తున్నా, నాకు అర్థమవుతుంది అంటాడు. అంత యజ్ఞం చేస్తే వేదం అర్థమవుతుంది అనమాట, లేకపోతే అర్థం కాదు ఎవరికి. దాని యొక్క శక్తి మహిమ అంత ఉంది, యజ్ఞం యొక్క మహిమ. యజ్ఞమే యోగం. యజ్ఞం అంటేనే యోగం. మీకు తెలియదు, యోగం అది. యజ్ఞం అనేది ఒక యోగం. అందులో నువ్వు భగవంతునితో లయమైపోతావు యజ్ఞంలో. అది ఎక్కడ జరగదు. ఇంకా ఆ మంత్రము, మనస్సంతా మంత్రము పరమాత్మలో లీనమైపోతుంది. కాబట్టి ఎంత ఎక్కువ యజ్ఞంలో పాల్గొంటే నువ్వు అంత భగవంతునికి సమీపంగా దగ్గరగా వెళ్తూ ఉంటావు, భగవంతునితోనే ఉంటావు. కాబట్టి అందరూ కూడా యజ్ఞం చేయాలి. యజ్ఞము చేస్తేనే మనం అందరం సుఖంగా ఉంటాం. మనకు భగవంతుడు కూడా దర్శనం అవుతాడు, లేకపోతే కాడు. నువ్వు ఎంత పెద్ద జ్ఞానివిగా, విద్వాంసునిగా, ఏమైనా యజ్ఞం చేయాల్సిందే. ఒక్క సన్యాసికి తప్ప మిగతా అన్ని ఆశ్రమాల వారు కూడా యజ్ఞం చేయాలి. సన్యాసికి ఎక్కువ బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి అతనికి యజ్ఞం ఒక్కటి భగవంతుడు చెప్పలే. అతడు చేసే ప్రతి ఒక్క కార్యం యజ్ఞమే అన్నమాట సన్యాసి చేసేది. కాబట్టి సన్యాసికి తప్ప మిగతా గృహస్థుడు, ముఖ్యంగా గృహస్థుడు ఉదయము సాయంకాలం 2 పూట్ల ఇంట్లో యజ్ఞం చేయాలి. అలా చేయకపోతే అసలు మీకు గృహస్థ ధర్మం కాదది. ఆ గృహము అభివృద్ధిలోకి రాదు. కాబట్టి శాస్త్రము ఎట్లా చెప్పిందో ఆ పద్ధతి ప్రకారం మనం నడుచుకుంటేనే శాస్త్రంలో చెప్పబడిన ఫలితాలను కూడా మనం అనుభవిస్తాం. లేకపోతే మన కోరికలు కూడా నెరవేరవు. సరే, ఈ మంత్రం యొక్క ఇదంతా కూడా ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, యజ్ఞం చేయకుంటే మీకు ఇది అర్థం కాదు ఈ సబ్జెక్ట్ అనే విషయంగా చెప్తున్నాను అనమాట. వేదము అర్థం చేసుకోవాలి, ఋషుల గ్రంథాలు అర్థం చేసుకోవాలంటే అనుష్ఠానం ఉండాల. అనుష్ఠానం అనేది ఉంటేనే అర్థమవుతుంది. వయం, మనమందరము, అవసే, రక్షణ కొరకు, తం, ఆ, జగతః తస్తుషః పతిం, స్థావరము జంగము ఆత్మకం జగత్తునకు పతియు, దియం జిన్వం బుద్ధివర్ధకుడు అగు, ఈశానం ఈశ్వరుని, హూమహే ప్రార్థన చేయుదుము, యథా అందువలన, పూషా పోషకుడగు ఈశ్వరుడు, నహ మన, వేదసాం ధనములను, జ్ఞానములయు, వృద్ధే వృద్ధి కొరకు, స్వస్థయే మేలు కొరకు. చూడండి, ఇక్కడ స్వస్థయే అంటే మేలు కొరకు, మన యొక్క మేలు. రక్షిత రక్షకుడు, అదబ్ధ అనచబడని, పాయు సంరక్షకుడు, అసత్ అగుగాక. ప్రార్థనా మంత్రం ఇది.
దయానంద మహర్షి వ్యాఖ్యానము. చూడండి, దయానంద మహర్షి వేద మంత్రములకు వ్యాఖ్యానము సమాధి అవస్థలో పరమేశ్వరుని ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానం ఇది. ఆయన ఏదో సొంత బుద్ధితో రాసినది కాదు, సమాధి స్థితిలో నుండి ధ్యాన నిమగ్నుడై రాసినటువంటి భాష్యం. కాబట్టి ఇది ఎవరైతే దీన్ని వింటారో వాళ్ళు చాలా పుణ్యాత్ములు, అదృష్టవంతులు. చూడండి, సుఖం మోక్షము కోరు ఓ మానవులారా. దయానంద మహర్షి ఈ మంత్రానికి వ్యాఖ్యానం రాస్తున్నారు. చూడండి, ఎవరైతే సుఖమును మోక్షమును కోరుకునేటటువంటి ఓ మానవులారా, అంటే మాకు సుఖాలు కావాలి, మాకు మోక్షం కావాలి అని ఎవరైతే కోరుకుంటుంటారో అటువంటి ఓ మానవులారా, ఆ పరమేశ్వరుని పొందుటకు మిక్కిలి స్పర్ధతో మీరు ప్రయత్నింతురు. చూడండి, ఇక్కడ ఆ పరమేశ్వరుని ఎవరైతే ఈ విధంగా కావాలని కోరుకుంటుంటారో వారు ఆ పరమేశ్వరుని పొందుటకు మిక్కిలి స్పర్ధతో మీరు ప్రయత్నింతురు. అతనిని మనమందరము కలిసి కొందుము. ఈ జగత్తునకు అతడే ఈశుడు. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ జగత్తుకంతటికి మొత్తం విశ్వంలో ఎన్ని ప్రాణులు పుడుతున్నాయి, రోజు ఎన్నో ప్రాణులు, ఆవులైతేనేమి, బర్రెలైతే, మేకలైతే, పొట్టేళ్ళైతేనేమి, కోళ్ళు, ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి ఈ విశ్వంలో. వాటంతటికి కూడా ఈశుడు ఆ పరమేశ్వరుడే. అతడే ఈ జగత్తును ఉత్పన్నము చేయుటకు ఈక్షించును. ఆ భగవంతుడే ఈ జగత్తంతటిని కూడా ఉత్పన్నం పుట్టించుటకు ఈక్షించును, అంటే కోరుకొనును. ఈ జగత్తు చరము అచరమునని రెండు విధాలు. ఈ యొక్క జగత్తులో చరం అచరం, అచరం అంటే కదలనిది, చరం అంటే కదిలేది. ఈ రెండు విధాలకు జగత్తును అతడే పాలించుచున్నాడు. కదిలేటటువంటి దాన్ని, ఇప్పుడు కదలనివేంటి ఏంటివి చెప్పండి ఈ జగత్తులో? జడ పదార్థాలు కదలవు. ఏమ్మా? జడ పదార్థాలు కదలవు. సూర్యుడు కదులుతున్నాడు కదా, రాళ్ళు, చెట్లు అవి కదలవు. ఇదేమ్మా పర్వతాలు, పర్వతాలు కదలవు. అట్లా ఇవి చరములు అంటే కదిలేటివి. సూర్యుడు ఇవన్నీ కదులుతున్నాయి కదా, అట్లా ఈ చరములు అచరములు, జీవులు కూడా, ప్రాణులన్నీ కదిలేటివే చరములు. అలా ఇక్కడ ఈ రెండు విధాలకు జగత్తును అతడే పాలించుచున్నాడు. ఈ యొక్క మొత్తం జగత్తునంతా కూడా ఆ పరమేశ్వరుడే పోషిస్తున్నాడు. పాలించడం అంటే పోషిస్తున్నాడు, నడపడము. దియం జిన్వం విజ్ఞానమయుడు, విజ్ఞానప్రదుడు, తృప్తి కారకుడు అగు ఆ ఈశ్వరుని కంటే మించినవాడు మరి ఒకడు ఎవడున్నాడు. చూడండి, ఈ విధంగా ఈ జగత్తునంతటిని నడిపేటటువంటి ఆ పరమాత్మ కంటే మించినవాడు ఎవరున్నారు? ఆయన విజ్ఞానమయుడు, విజ్ఞానప్రదుడు అని చెప్తున్నాడు ఇక్కడ వేదం. పరమాత్ముడు విజ్ఞానమయుడు, ఆయనలో అజ్ఞానం లేదు. విజ్ఞానమయుడు, విజ్ఞానప్రదుడు, తృప్తికారకుడు అగు ఆ ఈశ్వరుని కంటే మించినవాడు మరి ఒకడు ఎవడున్నాడు. అతనినే రక్షణ కొరకు మనము స్పర్ధతో ఆహ్వానింతుము. ఇక్కడ స్పర్ధతో అంటే మన యొక్క ఆర్థిక అభిలాష, కోరిక, బాగా బలమైనటువంటి కోరిక అన్నమాట. ఆ దాంట్లో మనము ఆహ్వానింతుము. అతడే మన పోషకుడు, విజ్ఞానాది ధనములను రక్షించు రక్షకుడు, అలాగే నిరుపద్రవతతో మనలను పాలించు పాలకుడు కూడా అతడే. హింసారహితుడు. చూడండి, ఇక్కడ భగవంతుని గురించి చెప్తున్నాడు. భగవంతుడే మనల్ని రక్షించేది,
మనల్ని పాలించేది భగవంతుడే. అలాగే భగవంతుడు హింసారహితుడు, హింస చేయడు పరమాత్మ, అతనిలో హింసనే లేదు. కావున నిరాకారుడు, సర్వ ఆనందప్రదుడు అగు ఆ పరమేశ్వరుని ఎన్నడూ ఓ మానవులారా మరవకండి. చూడండి, దయానంద మహర్షి మంత్రానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు. భగవంతుని లక్షణాలను తెలియజేస్తూ ఈ సృష్టిలో ఎలా ఈ సృష్టి ఉత్పన్నమైంది, ఎవరి ద్వారా అయింది, ఎవరు దీన్ని పోషిస్తున్నారు, ఎవరు దీన్ని రక్షిస్తున్నారు, ఆ భగవంతుని మరవకండి, ఎన్నడూ మరవకండి అంటున్నాడు. ఆ భగవంతుడి కంటే గొప్పవాడు ఎవరు లేరు. అతను నిరాకారుడు, ఆనందప్రదుడు, ఆనందమయుడు. కాబట్టి ఆ పరమేశ్వరుని ఎన్నడూ కూడా ఓ మానవులారా మరవకండి. అతడే సుఖములకు నిధానము, అంటే సుఖములన్నిటినీ ప్రదానం చేయువాడు ఆ భగవంతుడే. ఇంకా భగవంతుని ద్వారా కాకుండా ఇతరత్ర సుఖం నీకు కలగదు. నీకు సుఖం కలగాలి అంటే నీవు భగవంతుడే ఇవ్వాలి. ఎవరు? ఈ జగత్తును పోషించేటటువంటి, ఉత్పన్నం చేసినటువంటి నిరాకార స్వరూపమైనటువంటి, ఆనందమయ స్వరూపమైనటువంటి ఆ భగవంతుడే నీకు సుఖం ఇవ్వాలి. ఇంకొకరి ద్వారా రాదు. నేను ఇవ్వలేను మీకు సుఖాన్ని. అలాగే ఈ సృష్టిలో ఏ జీవుడు, ఏ మానవుడు కూడా ఇంకొకరికి సుఖమును ఇవ్వలేడు. భగవంతుని ద్వారానే సుఖం అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి ఎన్నడూ మరవకండి అని దయానంద మహర్షి మంత్రము ద్వారా మానవులకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ జగత్తునంతటిని పుట్టించినటువంటి, రక్షించేటటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు విజ్ఞానమయుడు అని గుర్తుపెట్టుకోండి. అలాగే భగవంతుడు ఆనంద స్వరూపుడని గుర్తుపెట్టుకోండి. ఆ పరమాత్మను మరవకుండా ఎప్పుడూ గుర్తు పెట్టుకొని ఆ విధంగా మనము ఆ భగవంతుని స్తుతి ఉపాసనలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆ భగవంతుడే మనకు సుఖాన్ని ప్రసాదించేవాడు. కాబట్టి మొట్టమొదట అదే చెప్పాడు. ఎవరైతే సుఖం కావాలనుకుంటున్నారో, మోక్షం కావాలనుకుంటున్నారో వారు ఇలా వేదం ఇప్పుడు చెప్పినటువంటి విధంగా భగవంతుని తెలుసుకోవాలి. తెలుసుకొని అతన్ని ప్రార్థించాలి, సుఖాన్ని, మోక్షాన్ని. అట్లా కాకుండా ఎవరిని పడితే వాళ్ళను నీకు సుఖం ఇవ్వు, మోక్షం ఇవ్వండి ఆడంటే ఆడబోయి మొక్కితే ఏం రాదు. అది దయానంద మహర్షి యొక్క ఉద్దేశం. ఆ మంత్రం భాష్యం ఏంటంటే, మీరు ఎక్కడెక్కడో పోయి ఆడ ఏదన్నా చోడమ్మకో, లేదు ఎల్లమ్మకో, పుల్లమ్మకో, గోకమ్మకో, ఎక్కడికక్కడికో పోయి ముక్కి, లేదు యాడనో ఆ తిరుపతి, శ్రీశైలమో, యాడనో ఇంకో చోట తిరిగి ముక్కుని వస్తే నీకు సుఖం రాదు, మోక్షం రాదు అని చెప్తున్నాడు. సుఖమిచ్చువాడు ఇప్పుడు చెప్పబడినటువంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మను మీరు సుఖాన్ని కోరండి, అతన్ని మరవకండి. అప్పుడు నీకు సుఖం అనేది వస్తుంది. సుఖానికి నిధానం అంటే సుఖం ఇచ్చువాడు పరమాత్మనే. అతని నుండే రావాలి సుఖం, ఇంకొకరి ద్వారా రాదు. కాబట్టి ఆ విధంగా భగవంతుని ఇలా మనము తెలుసుకొని ప్రార్థన చేయాలి. సుఖాన్ని కావాలన్నా, మోక్షం కావాలన్నా ఆ విధంగా కోరుకోవాలి. ఏమా ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఏమా ఉన్నారా లేరా అమ్మా అందరూ? అర్థమైంది గురుజీ. ఉన్నాము ఉన్నారా? ఉంటే అది ఏదో ఇట్లా అంటారు కదా, గుర్తు రోజు చెప్పాలంటే ఎట్లమ్మా? రైట్. ప్రశ్నోపనిషత్తులో 4వ ప్రశ్న గురించి తెలుసుకుంటున్నాం. ఈ యొక్క 4వ ప్రశ్నలో కూడా 5 రకాలుగా ప్రశ్నలు అడిగాడు. ఈ చిట్ట చివరిగా 5వ ప్రశ్నకు మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాం. చూడండి, పృథివీ మాత్ర చాప, చాపో మాత్రా చ తేజచ్చ, తేజో మాత్రా చ వాయుచ్చ, వాయు మాత్రా చ ఆకాశ మాత్రాన చ చక్షుచ్చ ద్రష్టం చ
శ్రోత్రం చ శ్రోత్రం చ గ్రాణం చ గ్రాతవ్యం చ రసచ్చ రసయితవ్యం చ త్విక్చ స్పర్శయితవ్యం చ వాక్చ వక్తవ్యం చ హస్తౌ చ దాతవ్యం చ ఉపస్థచ్చ ఆనంద ఇతవ్యం చ పాయుచ్చ విసర్జయితవ్యం చ పాదౌ చ గంతవ్యం చ మనచ్చ మంతవ్యం చ బుద్ధిచ్చ బోద్ధవ్యం చ అహంకార చాహం కర్తవ్యం చ చిత్తం చ చేతయితవ్యం చ తేజచ్చ విద్యోత ఇతవ్యం చ ప్రాణచ్చ విధారయితవ్యం చ. ఇంత శ్లోకం చూడండి, ఎంత పెద్ద శ్లోకం ఉందో చూడండి. దీని భావార్థం కూడా ఇంత లేదు. చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నిన్న ఎక్కడ ఈ సర్వం అనేది ఇదంతా ఎక్కడ ప్రతిష్టమై ఉండును ప్రశ్న అన్నమాట. ఈ సర్వం అంటే ఈ విశ్వం అంతా ఎక్కడ ఉంది, మొత్తం అంత ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అని కౌసల్యుడు అడిగినటువంటి చివరి ప్రశ్న ఇది. చూడండి, పృథివ్యాది పంచస్థూల సూక్ష్మ భూతములు, నేత్రాది జ్ఞానేంద్రియములు, వానిచే గ్రహింపబడు శబ్దస్పర్శాది విషయములు, కర్మేంద్రియములు, వానిచే వనర్పబడు కర్మలు, అంతరింద్రియమగు మనస్సు, దానిచే మననము చేయదగు విషయము, ఇట్లే బుద్ధి చిత్తము అహంకారములు వాని విషయములు, తేజస్సు దానిచే ప్రకాశింపచేయబడునది, ప్రాణము దానిచే ధరింపబడునది, అంతయు పరమేశ్వరుని యందే స్థితమై ఉండును. వింటున్నారు కదా అందరూ? ఎక్కడ ఇదంతా మొత్తం సర్వమంతా ఎక్కడ ఉంది అంటే పరమేశ్వరుని యందే స్థితమై ఉన్నది. స్థూల సూక్ష్మ ప్రపంచమునకు అంతటికి పరమేశ్వరుడే ఆధారము. నిన్న ఒక చిన్న దాంట్లోనూ యూట్యూబ్లోనే ఒక నాస్తికుడు వీడియో చూశాను. అదే నేను ఇంతకుముందు అతను డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేసింటి. ఎంత వరస్ట్ క్యాండిడేట్ అంటే అతను వాహన్తో మాట్లాడినా కుక్కతో మాట్లాడినా ఒకటే అండి. ఏమే గాని జ్ఞానం లేదు, ఊరికే మాటలు నేర్చుకున్నాడు, బకవాదం చేస్తున్నాడు అంతా. ఎవరెవరు పాపము కొంతమంది దేవుని మీద ఆరాటం ఉంటుంది అనమాట, పాపం భక్తిలో ఉంటారు. ఊరికే తిట్టాడు దేవుణ్ణి, గబిక్కిన తిడితే వీళ్ళకు కోపం వచ్చి డిబేట్కి రా అంటాడు. డిబేట్లో పాపం వాళ్ళకు మిడిమిడి జ్ఞానం ఉంటుంది, పౌరాణికులకి ఎంత జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి ఆడికాడికి ఉంటుంది. వాళ్ళను చిందా మింద వేసి ఎట్లా అంటే ఎట్లా మాట్లాడేస్తుంటాడు అనమాట. ఎట్లప్పుడు వాడికి దేవుడు వాడికి ఎవరైనా చూసినట్టు ఉండారా అంట. దేవుడిని ఎవరైనా ఇప్పటి వరకు ఎవరైనా చూసినట్టు ఉంటే వాళ్ళతో ఒకసారి పిలిపిస్తే మాట్లాడతాడంట. ఒరే పిచ్చోడ, దేవుడు నిరాకారుడు ఎట్లా కనిపిస్తాడు, అతనికి ఎట్లా చూపించాలి? దేవుణ్ణి చూడడం అనేది ఉండదు. ఇంద్రియాలతో మనం దేవుణ్ణి తెలుసుకోలేం. స్పష్టంగా కేనోపనిషత్తులో ప్రశ్నోపనిషత్తు మొదటి ప్రశ్నలో అంతా ఇదే కదా చెప్పుకుంది. అది అనుభూతి. దేవుని యొక్క లక్షణాలను తెలుసుకొని అనుభూతి చెందడమే. ఇప్పుడు అనుభూతి అంటే ఏంది? నువ్వు ఒక పదార్థం తిన్న తర్వాత తీయగా ఉందా, పుల్లగా ఉందా, చప్పగా ఉందా అని నీకు తెలుస్తుంది. తిన్న తర్వాత దాన్ని ఏం చెప్తావు? తీయగా ఉంది అంటావు. ఒకవేళ తీయగా ఉంటే ఎట్లుంది చూపించు అంటే తీయగా ఉంది అని ఎట్లా చూపిస్తావు? అనుభూతి చెందిన దాన్ని చెప్పడం వరకే సాధ్యమవుతుంది, కానీ దానికి ఎట్లా? అట్లా యోగులు పరమాత్మను అనుభూతి చెందుతారు. అక్కడ ఆత్మలో అనుభూతి చెందుతారు, ఆనందాన్ని, తన్మయత్వంలో. అది వానికి చూపియాలంట. ఇట్లాంటి పరమ మూర్ఖులు నాస్తికులు లోకంలో చెల్లా చెదురుగా పుట్టగొడుగులాగా వెలుస్తున్నారు. అందరూ కూడా పొరపాటున కానీ ఇటువంటి నాస్తికుల వాళ్ళ వీడియోలు వినడం కానీ చూడడం కానీ చేయకూడదు. చాలా ఏమవుతుందంటే వాళ్ళు తొందరగా మనలో ఉన్నటువంటి ఆస్తికత్వాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారు. మనలో దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి భావాలను నాశనం చేయడానికి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేసి
మనల్ని గందరగోళంలో నెట్టేస్తారన్నమాట. అంటే అందరూ పడరు. కొంత మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, అవును ఇతను చెప్పేది నిజమే గదా! అనేటట్టుగా జేస్తాడు. కొంచెముగా పాపం భక్తి విశ్వాసాలు ఉన్నటువంటి వాళ్ళు, ఇది చెప్పేది కరెక్ట్‌గా లాజిక్‌గా అడుగుతున్నాడే అనేట్టుగా అయితుంది. అందరూ అనుకోరు. అట్లా అతనికి కొంతమంది అనుయాయులు తయారయ్యి కింద కామెంట్లు పెడుతున్నారు అతని వీడియోకి. ఏమని పెడుతున్నారు? "అబ్బా! ఏం అడిగావు సార్ మీరు మనోహర్ గారు, సూపర్‌గా అడిగారు. భలే లాజిక్‌గా అడిగారు" అని ఇట్లా తయారైనారన్నమాట అతనికి భజన జేయడానికి. ఈ నాస్తికులకు భజన జేయడానికి. ఎందుకు? అట్లా ప్రశ్నలు అడుగుతాడన్నమాట. అది ఎవరు బోల్తా పడతారంటే, కొద్ది జ్ఞానం ఉంటుంది చూడండి, అటువంటి వాళ్ళు బోల్తా పడతారు పాపం. కాబట్టి ఇటువంటి నాస్తికుల వీడియోలు వినడం గాని, చూడడం గాని, ఎక్కడే గాని వాళ్ళతో మాటలు గాని ఏ విధంగా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మీరందరూ జాగ్రత్త పడాలనే ఉద్దేశ్యంతో చెప్తున్నా. కాబట్టి ఇక్కడ ఇదంతా కూడా మొత్తం అంతా పరమేశ్వరుని యందే స్థితమై ఉండును. పరమేశ్వరుడు చేయకుంటే ఎట్లా నడుస్తుందండి? ఎంత బుద్ధి తక్కువ వాడు గూడా ఊహిస్తే అర్థమైతుంది ఈ సృష్టినంతా గూడా. ఎలా ఇదంతా సాధ్యం? చేయకుండానే జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది చేయకుండా? జరగదు. చైతన్య పదార్థం లేకుండా ఇది జరగడానికి అసంభవం అన్నమాట. కాబట్టి ఈ యొక్క స్థూల, సూక్ష్మ ప్రపంచమునకు అంతటికి పరమేశ్వరుడే ఆధారం. మనం చూసేటటువంటి స్థూల ప్రపంచం గాని, సూక్ష్మ ప్రపంచం అంతటికి కూడా ఆధారం పరమేశ్వరుడే. ఈ స్థూల, సూక్ష్మాత్మక జడ జగత్తే కాక జీవాత్మలను కూడా పరమేశ్వరుని యందే ఉండునని చెప్పబోచున్నాడు. అయితే ఈ యొక్క స్థూలమైనటువంటి ఇదంతా ఈ జగత్తు, మనం స్థూలము, సూక్ష్మం అంతా కూడా పరమేశ్వరుని యందే ఉంది. అయితే ఈ జీవాత్మలనేటివి కూడా ఎక్కడ ఉన్నాయనే విషయంగా చూడండి. శరీరమున గల నానా నానాది ఇంద్రియాదులతో నానావిధ కర్మలను వనర్చు జీవాత్మయు నాశరహితము, అత్యంత సూక్ష్మము, వ్యాపకము అగు పరమాత్మయందే స్థితి కలిగి ఉండును. చూడండి, ఇక్కడ జీవాత్మ అనేటటువంటివి ఇవన్నీ కూడా ఈ జీవాత్మలు ఎక్కడున్నాయంటే నాశరహితమైనటువంటి, అత్యంత సూక్ష్మమైనటువంటి, వ్యాపకమైనటువంటి పరమేశ్వరుని యందే, పరమాత్మ యందే స్థితి కలిగి ఉండును. ఇవన్నీ కూడా పరమాత్మ యందే ఉన్నాయి జీవాత్మలు కూడా. ఇప్పుడు ఒక చనిపోయినటువంటి వాడు శరీరం వదిలిన తర్వాత ఆ జీవుడు ఎక్కడికి పోడు, పరమాత్మలోనే ఉంటాడు. ఎప్పటికీ పరమాత్మలోనే. మనము ఆ సృష్టి ప్రళయంలో కూడా పరమాత్మలోనే ఉంటారు అందరూ కూడా. పరమాత్మ వ్యాపకుడు అన్నమాట. ప్రళయంలో కూడా శరీరములు లేకపోయినా జీవులు పరమాత్మ యందే ఉంటాయి. ఎప్పటికీ పరమాత్మ యందే ఉంటాం. భయం అనేది అవసరం లే. నువ్వు పరమాత్మ జ్ఞానం కలిగితే నీవు భయపడవు. దేహము ఇదో ఇప్పుడు ఈ క్షణం అయినా భయపడవు. ఎందుకంటే నువ్వు ఎప్పటికీ పరమాత్మ యందే ఉంటావు కాబట్టి భయం అనేదే ఉండదు. ఎవరికి పరమాత్మ జ్ఞానం లేదో వాడు అనుక్షణం భయపడుతుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ జీవాత్మలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఇవన్నీ పరమాత్మ యందే ఉన్నాయి మొత్తం. జీవ ప్రకృతులకు అన్నిటికీ పరమాత్మయే ఆధారమని భావం. ఈ జీవుడు, ప్రకృతి ఇవంతా వ్యవస్థకంతటికి కూడా ఆధారం పరమాత్మయే. ఇక పరమేశ్వరునకు శరీరములు కాని, తదు అంగములైన రక్తాదులు కాని, ఛాయాదులు కాని ఉండవు. ఇక ఇవన్నీ ఎక్కడ ఉన్నాయనే విషయం తెలియజేసిన తర్వాత ఇక చూడండి పరమేశ్వరుని గురించి చెప్తున్నాడు. పరమేశ్వరునికి శరీరములు కాని, తదు అంగములైనటువంటి రక్తాదులు కాని, ఛాయాదులు కాని ఉండవు. శరీరం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. శరీరమే లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఉండవు. అతడు శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు. పరమేశ్వరునికి శరీరం అవసరం లేదు. శుద్ధమైన స్వరూపం, బుద్ధ స్వరూపం, ముక్త స్వభావం, ముక్త స్వరూపము. అతని స్వభావమే అది. నాశరహితుడు పరమాత్మ. పరమాత్మకు నాశనం లేదు.
అలాగే అతి సూక్ష్ముడు, అత్యంత సూక్ష్మమైనటువంటి వాడు. సూక్ష్మం అంటే కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాడు. జీవాత్మ కంటే ఎన్నో రెట్లు సూక్ష్మం అన్నమాట పరమాత్మ తత్వం. జీవాత్మనే మనము ప్రకృతి కంటే చాలా రెట్లు సూక్ష్మమైంది. ఇంకా జీవాత్మ కంటే కూడా అత్యంత సూక్ష్మం పరమాత్మ. సూక్ష్మం అంటే కంటికి కనిపించనంత అని. ఇప్పుడు గాలి కూడా సూక్ష్మంగా ఉంటుంది, ఎవరికి కనిపించదు, అంతటా ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. సూక్ష్మం అంటే ఏమనుకుంటుంటారంటే చిన్నగా ఒక చోటనే ఉంటుందేమో అనుకుంటుంటారు, ఒక స్థానానికి పరిమితం. అట్లా కాదు. సూక్ష్మం అంటే అంతటా ఉండి సూక్ష్మ రూపంలో ఉంటుంది. కాబట్టి అతి సూక్ష్ముడు. అట్టి వాణిని విద్వాంసులు బ్రహ్మచర్యాది వ్రత అనుష్ఠానాదుల వలన ఎరిగి సర్వజ్ఞులు అగుదురు. చూడండి ఇక్కడ, ఇలాంటి పరమాత్మను విద్వాంసులు ఎలా తెలుసుకుంటారు? బ్రహ్మచర్యాది వ్రత అనుష్ఠానాదుల వలన. అంటే ఇలాంటి పరమాత్మను మనము ఎలా తెలుసుకోవాలి అంటే దానికి బ్రహ్మచర్యాది వ్రతాలు పాటించాలి. లేకపోతే మీరు భగవంతుణ్ణి తెలుసుకోలేరు. తెలుసుకోవడం అంటే ఏంది? అనుభూతి పొందడం. ఇప్పటి వరకు శబ్ద జ్ఞానం విన్నారు. ఏంటి? భగవంతుడు నాశరహితుడు, అతి సూక్ష్ముడు, అలాగే శరీరములు ఉండవు భగవంతునికి, భగవంతుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, ఇవన్నీ తెలుసుకున్నారు. అయితే తెలుసుకున్న ఊరికి శబ్ద జ్ఞానమే అది. దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే నీవు బ్రహ్మచర్యాది వ్రతములను పాటించాలి, వ్రత అనుష్ఠానములు చేయాలి. చెయ్యకపోతే నీవు భగవంతుని అనుభవంలోకి తెచ్చుకోలేరు. విద్వాంసులు ఆ విధంగా బ్రహ్మచర్యాది వ్రత అనుష్ఠానములాదుల వలన ఎరిగి సర్వజ్ఞులు అగుదురు. అంటే సర్వజ్ఞులు అంటే ఏమని అర్థం? వాళ్ళు భగవంతుని లాగా జ్ఞానవంతులు అవుతారు అని అర్థం. సర్వజ్ఞానం పొందుతారు వాళ్ళు. ఏమో అర్థమవుతుందా అందరికీ? ఓకే. ముక్తులై అతనినే పొందుదురు. వారు ఆ విద్వాంసులు ముక్తిని పొంది, ముక్తులై అంటే విడివడి, దుఃఖముల నుండి విడివడి అతనినే పొందుదురు. ఇందులకు ప్రమాణంగా ఈ క్రింది శ్లోకము ఉల్లేఖించుచున్నాడు. చూడండి. విజ్ఞానాత్మ సహ దేవైచ్చ సర్వైః ప్రాణభూతాని సంప్రతిష్టంతి యత్ర తదక్షరం వేదయతే యస్తు సౌమ్య స సర్వజ్ఞః సర్వమే వా వివేశేతి. చూడండి, ఈ విధంగా సౌమ్య అంటే గార్గ్య, యహతు విజ్ఞానాత్మ విజ్ఞాన స్వరూపుడగు జీవుడు సర్వైః దేవైః సహా విషయ ప్రకాశకములగు సర్వేంద్రియములతో కూడా ప్రాణాహ భూతాని చ పంచ ప్రాణములు పంచభూతములు అన్నియు ఎత్ర ఎవనియందు సంప్రతిష్టంతి బాగుగా స్థితి కలిగి ఉన్నవో తత్ అక్షరం ఆ నాశరహిత పరమేశ్వరుని యస్తు వేదయతే ఎవడు ఎరుగునో సహా అతడు సర్వజ్ఞః సర్వము అనగా ప్రాకృతిక ప్రపంచము అంతటినీ ఎరుగనివాడై సర్వవ్యాపకమగు పరమేశ్వరుని యందు ఆ వివేశ ప్రవేశించును, బంధముక్తుడై ఆత్మానందం అనుభవించునని భావము. ఇది ప్రశ్న సమాప్తి వాచకము. చివరిగా ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడో ఫైనల్ గా ఈ యొక్క 4వ ప్రశ్నకు ఎండింగ్ సమాప్తము. పిప్పలాదుడు తాను చెప్పినటువంటి విషయమునకు ప్రమాణంగా గ్రంథాంతరములో ఈ శ్లోకమును ఉదాహరించుచున్నాడు. ఇంద్రియ శక్తులతో పాటు జీవుడు ప్రాణములు భూతములు అన్నియు ఏ పరమేశ్వరుని యందు స్థిరములై ఉండునో అట్టి పరమేశ్వరుని ఎరిగినవాడు సర్వజ్ఞుడై ముక్తుడగును. అంటే ఇక్కడ
సర్వజ్ఞుడు అనే పదానికి మీరు పరమేశ్వరునికి ఉంది సర్వజ్ఞుడు అంటే. అట్లా పరమేశ్వరునిలాగా సర్వజ్ఞుడు కాదు. ఇక్కడ ఒకే పదానికి డిఫరెంట్ డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయమ్మా. సందర్భానుసారంగా తీసుకోవాలి. బట్టి అర్థం చేసుకోవాలంటున్నారు. ప్రకరణానుకూలంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సర్వజ్ఞుడు అంటే ఇక్కడ అద్వైతులు చెప్తారు చూడండి, జీవుడు బ్రహ్మ అయినాడు అని. అట్లా కాదు. జీవుడు బ్రహ్మ అయినాడు, బ్రహ్మ ఎప్పటికీ కాలేడు. జీవుడే, బ్రహ్మ బ్రహ్మే. బ్రహ్మానందం పొందుతాడు అంతే. ఇప్పుడు నువ్వు వేడి దగ్గరికి పోయినావు, అగ్ని దగ్గరికి, ఆ అగ్ని యొక్క వేడి నీకు తగులుతుంది. అంత మాత్రాన నువ్వు అగ్ని కాలేవు. అగ్నే, నువ్వే అంతే. పరమాత్మ కూడా అంతే. పరమాత్మ ఆనందాన్ని నువ్వు పొందుతావు అంతే. కానీ నువ్వు పరమాత్మ కాలేవు ఎప్పటికీ కూడా. నువ్వు జీవునివి, అల్పజ్ఞునివే, ఎప్పటికైనా అల్పజ్ఞునివే. పరమాత్మ పూర్ణుడే ఎప్పటికైనా. కాబట్టి ఇక్కడ సర్వజ్ఞుడు అంటే స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ప్రాకృతిక ప్రపంచము అంతటినీ ఎరిగిన వాడై, అంటే ఈ యొక్క మొత్తం ప్రపంచంలో ఈ ప్రాకృతిక పదార్థాలను గురించి బాగా తెలుసుకున్నటువంటి వాణ్ణి ఇక్కడ సర్వజ్ఞుడు, విద్వాంసుడు అంటారు అతన్ని. బాగా అన్ని విషయాల గురించి జ్ఞానం కలిగిన వాడు. మొత్తం ఈ జగత్తులో అది ఎప్పుడు జరుగుతుంది? భగవంతుని తెలుసుకుంటే నువ్వు అన్ని తెలుసుకున్నట్టే. దీనికి అంతటికీ ఆధారం ఎవరు అని భగవంతుని తెలుసుకుంటే నువ్వు మొత్తం తెలుసుకున్నవాడు అవుతావు. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అట్టి పరమేశ్వరుని ఎరిగినవాడు సర్వజ్ఞుడై ముక్తుడగును. ఆ జీవుడు ముక్తుడైతాడు. ఆ పరమేశ్వరుని యందే ప్రవేశించి ఆనందమును అనుభవించును. ప్రవేశించి ఆనందాన్ని అనుభవిస్తాడు జీవుడు. అంటే శరీరం విడిచిన తర్వాత పరమేశ్వర ఆనందములో ఉంటాడు. ఏమా అందరికి అర్థమైందా? ఈ 4వ ప్రశ్నకు ఇది అన్నమాట ఆన్సర్. ఈ మొత్తం విశ్వమంతా ఎక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది అని అడిగాడు. అని అడిగితే అందుకు ఇదంతా కూడా భగవంతునిలోనే ఉన్నది. మొత్తం జీవులు అన్ని భగవంతుని ఆధారము, భగవంతుని యందే స్థితి కలిగి ఉన్నాయి. ఎక్కడికి పోలేరు. ఎవరు భగవంతుని విడిచి వేరుగా ఎక్కడికి పోయేదానికి అవకాశమే లేదు. ఎక్కడి పోయినా భగవంతుడు ఉంటాడు. నువ్వు భగవంతుని విడిచిపెట్టడానికే లేదు, ఆస్కారమే లేదు. ఎందుకంటే అంతటా ఓతప్రోతమై కలిసిమెలిసి ఉన్నాడు పరమాత్మ. అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్నాడు. ఉండి ఈ వ్యవస్థంతా ఆధారం, స్థితి చేస్తున్నాడు, నడిపిస్తున్నాడు. పాలకుడు, పోషకుడు. ఏమో అందరికి అర్థమైందా? 4వ ప్రశ్న అయిపోయింది. రేపు 5వ ప్రశ్న గురించి తెలుసుకుందాం. మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉండేది చెప్పండి తొందరగా. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ఉపనిషత్తులో? ఎన్ని ప్రశ్నలు ఉంటాయో గురూజీ నేను వినలే. ఫస్టే వచ్చింది కదండి. 6 జిజ్ఞాసువులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగినారు. 6 ప్రశ్నలు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి 4 అయినాయి, ఇంకా 2 ఉన్నాయి. మిమ్మల్ని ఈ 6 అయిపోయిన తర్వాత పరీక్ష పెడతాను. అందరికి ఎగ్జామ్ పేపర్ ఇస్తా, అన్ని రాసి చేయాలి. కానీ ఆన్లైన్ టెస్టే అంతా. అట్లయితే మాకు కొంచెం జ్ఞానం వస్తుంది, శ్రద్ధ పెరుగుతుంది. పెట్టాలి మీరు. పరీక్ష ఉంటుంది. పరీక్షలో కూడా అందరు పాస్ మార్కులు ఇవన్నీ ఉంటాయమ్మా. అందరికి లెక్కాచారం ఉంటుంది. అంతా డిస్టింక్షన్ 90%, 100% ఇవన్నీ ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా వినాలి. విని ఏ రోజు పాఠం ఆ రోజు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని బాగా దాన్ని మళ్ళా మరుసటి రోజు ఈ రోజు పాఠంలో నేను ఏమేమి చదువుకున్నా, ఏ విషయాలు తెలుసుకున్నా అని దాన్ని రివిజన్ చేసుకోవాలి. 4వ ప్రశ్నకు ఇంత ఉంది ఆన్సర్ అని చెప్పేసి దాన్ని అంతా రాసి పెట్టుకోవాలి. 3వ ప్రశ్న ఏంటి, తర్వాత దాని జవాబు ఏంటి, 2వ ప్రశ్న ఏంటి, దాని జవాబు ఏంటి, అన్నీ రాసుకుంటే గానీ మీరు మైండ్లో ఉండవు. ఎప్పటికప్పుడు జ్ఞాపకం అనేది చేసుకుంటుండాల, మననం చేస్తుండాలి. మననమే మోక్షానికి దారి. గుర్తుపెట్టుకోండి, మననం చేయని వానికి మోక్షం రాదు. చెప్పిన పాఠం వినడం మర్చిపోవడం ఏం ఉపయోగం చెప్పండి? ఎన్నాళ్ళు వింటే ఏమొస్తుంది? విన్నది బాగా మననం చేయాలి. మననం అంటే ఏంది? ధ్యానంలో కూర్చోవడమే.
ధ్యానంలో కూర్చుంటే నువ్వు ఏదైతే జాగ్రత్త అవస్థలో వింటావో అదంతా నీకు బాగా మెదడులోకి వస్తుంటాయి. ఈ పాఠమంతా నీకు ధ్యానంలో మైండ్లోకి వస్తుంటుంది, జ్ఞాపకంలో వస్తుంటుంది. అప్పుడు మననం అవుతుంది, మననమై గట్టి పడుతుంది అనమాట. నిధిధ్యాసనం అంటారు. ఆ తర్వాత సాక్షాత్కారం ఆచరణలో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నువ్వేం ఆచరించాలని, నేను చేయాలని అనుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు నిధిధ్యాసనం అయిందంటే వచ్చేస్తుంది ఆటోమేటిక్. కరెంట్ వేస్తానే, స్విచ్ వేస్తానే లైట్ వెలుగుతుంది, అంతే. ఇంకా ఏం ఆలస్యం ఉండదు. ఇంకా అట్లా నువ్వు బాగా మననం చేస్తే ఇంకా అంతే, ఊరికే టక్కన వచ్చేస్తుంది అనమాట. ఆచరణలో ఆచరణకు ఇంకా ఏం అడ్డం ఉండదు. అందరూ ఎందుకు ఆచరించలేకపోతున్నారంటే మననం చేయడంలే, నిధిధ్యాసనం చేయడంలే. అందుకు ఆచరించాలంటే మాకు చాలా కష్టంగా ఉంది, మేము ఎన్ని చేయలేము అని అంటున్నారు. అందుకే ఇదే కారణం. కాబట్టి అందరూ ఈరోజు చెప్పినటువంటి పాఠంలో ఏమేమి చెప్పినాడు అనేది నోట్ చేసుకొని రేపంతా దాన్ని రివిజన్ చేసుకోవాలి ఖాళీ సమయంలో. ఏమా ఆమె గౌతమి అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతుంది సార్. ఎస్, ఓకే ఓకే. ఇద్దరు కూర్చొని ఉంటారు చూడండి, ఎంత అదృష్టవంతులు వాళ్ళు. నిజంగా ఎంత పుణ్యం అండి. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వింటున్నారంటే ఈ జ్ఞానము ఆహా, నిజంగా ఆనందం. వాళ్ళు పూర్వజన్మ సుకృతమ్మ, అందరికి రాదు. భార్యాభర్త ఇద్దరు ఎదురు కూర్చొని ఈ జ్ఞానం వినడం అంటే ఎంత అదృష్టం ఉండాలండి, సామాన్య విషయం కాదు. ఈశ్వరుని కృప అంతా, పరమాత్మ వారి చేసిన పుణ్యకర్మలకు ఆ విధంగా వాళ్ళ జ్ఞానం కలిగిస్తున్నాడు. భగవంతుడు అందరికీ జ్ఞానం కలిగించడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాడు, మా ప్రేరణ చేస్తూనే ఉన్నాడు. అందరినీ, ఒక్కరిని కాదు, సర్వ ప్రాణులకు జ్ఞానం కలిగించడానికి ప్రేరణ చేస్తున్నాడు, ముందుకు దుబ్బుతున్నాడు. కాకపోతే మనం వ్యతిరేక దిశలో ఉన్నాం అంతే. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు ఇవే విషయాలను, భగవంతుని చింతన, ఈ జ్ఞాన సంబంధం, తత్వ విచారణ చేసేవాడికి ఈర్ష్య, అసూయ, కామ, క్రోధములు, లోభములు ఇవన్నీ దూరం అయిపోతాయమ్మా. ఉండవు, వాళ్ళ లోపలికి రావు అవి. వాళ్ళు బిజీగా దీంతో తత్వ విచారణలో బిజీగా ఉన్నారు కాబట్టి అవన్నీ బయటనే తొంగి చూస్తే అట్నే వెళ్ళిపోతాయి. ఈయన ఖాళీ, అవి ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళకి వస్తాయి. చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఎవరైతే తత్వ విచారణ చేయకుండా ఖాళీగా ఉంటాడో వాళ్లకు ఈ కామక్రోధ లోభములన్నీ వస్తాయి, రెడీగా దూరుకుంటాయి లోపల. ఈ తత్వ విచారణ చేసేటటువంటి వారికి అసలు అవి రావు, అసలు వాళ్ళ దగ్గరికి కూడా రావు, వాళ్ళ లోపల కాదు, దగ్గరికి కూడా చేరవు. కాబట్టి ఈ అరిషట్ వర్గాలు దూరం కావాలంటే మీరు తత్వ విచారణ, భగవంతుని చింతనలోనే జీవితాన్ని గడుపుతూ ఉండండి. అయితే పని చేసుకుంటుండండి, పని చేస్తూనే ఇదే ఆలోచన ఉండాలి, ఆలోచన ఇది ఉండాలి, అది అన్నమాట. ఓకేమ్మా, తర్వాత శాంతి పాఠంతో అందరము ఈ యొక్క భగవంతుని ప్రార్థన చేద్దాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఈ లోకంలో ధన్యవాదాలు. అందరికంటే మనుషులలో ఎక్కువ శాంతి పొందేటటువంటి వాడు ఒక్క యోగి మాత్రమే. యోగి అయిన వాడు మాత్రమే శాంతిని పొందుతాడు, మిగతా వాళ్ళు శాంతిని పొందలేరు. అందుకే భగవంతుని మనమందరం శాంతి అని కోరుకున్నాం. అంటే ఏంటి? యోగులం కావాలి అని అర్థం. ప్రతి మనిషి యోగి కావాలి, యోగి కండి, ఏం కష్టమేం కాదు అది. కాబట్టి తర్వాత యోగి లక్షణాలు ఎలా అని మనం తర్వాత చెప్పుకుందాం. ఓం అందరికీ నమస్తే అమ్మా, ధన్యవాదములు. నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే సార్.